మంచి దేవుని నామమున స్తోత్రములండి. మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే చక్కని మాట కనపడతా ఉంది కదా. ఉపవాస దినాలు 40 పూట ఉపవాస దినాల్లో మరి 5వ రోజు ఉపవాస కార్యక్రమాలకు దేవుడు మన సిద్ధపరిచిన విధానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన కాపుదలను బట్టి, భద్రతను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 145వ కీర్తనలో చక్కని మాట ఉంది కదా. మరి దేవుడు అంటున్నారు, తనకు మొరపెట్టి వారందరికీనంట, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీనంట యెహోవా సమీపముగా ఉన్నాడని లేఖనం సెలవిస్తా ఉంది ఈరోజు. హల్లెలూయా. ఈ మాట దయచేసి మనం గమనించాలి. మనం మాట్లాడుతున్నాం ఉపవాసాల గురించి. నేను మీతో చెప్పాను ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసాలు ఎలా ఉండాలి, ఏ ఉపవాసాలు దేవునికి అనుకూలమైన ఉపవాసాలు, ఏ ఉపవాసాలు దేవునికి అనుకూలం కాని ఉపవాసాలు. ఉపవాసం అప్పుడు ఉపవాసం అంటే సరిపోద్దా, లేకపోతే దాని తగ్గ మరి చెప్పాను కదా కార్యక్రమాలు కొన్ని మనం చేయాలి. కొన్ని ప్లస్లు, కొన్ని పనులు మనకి యాడ్ అయిన రోజున ఓన్లీ ఉపవాసం ఉంటే కడుపు మార్చుకుని ఉండటమే కాదు, దాని తగ్గ ప్రార్థన చేసుకోవాలని చెప్పాను. అంతేకాదు దానికి తగ్గగా మరి ఖచ్చితంగా పేద సాధనని ఖచ్చితంగా మన ఆహారం వారికి పంచటము, వస్త్రహీనుడు కనపడితే వస్త్రం ఇవ్వటం, ఆకలి కొన్ని వారికి మన ఆహారం పంచటం, అవునా, దుర్మార్గులు కట్టిన కాడిమాకులు ఈ సంవత్సరం ఇవ్వటం, ఇట్లా చాలా కార్యక్రమాలు మన అయితే ఉన్నాయి. కనుక యెషయా గ్రంథం 58 వచ్చాం. బ్రహ్మాండమైన మాట. 3 రోజులు ప్రసంగం చూశాం. కాబట్టి వాళ్ళ ఆ పనులన్నీ కూడా మనం చక్కబెట్టాలి. ఖచ్చితంగా కాస్త ఆ ధ్యాస వాటి మీద మనం పెట్టి ముందుకు సాగితే బ్రహ్మాండమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. నేను కూడా మాట్లాడాము. మరి ఉపవాసం నెహెమ్యా లాంటి వారి నిజంగా మరి ఒక్కడే వాళ్ళందుకే మనం అనుకోవచ్చు, నేను ఒక్కడనే ఉపవాసం అని ప్రార్థన చేస్తే నా ఇంట్లో ఏం జరుగుతుంది అనకూడదు. ఎవరైనా సరే ఒక్కరిగానే ముందు బయలుదేరాలి. మన ఆత్మీయ తల్లి రాహేలం గారు కూడా దేవుని మరి సంఘాలకు వెళ్ళారు, వాక్యం విన్నారు, ఆత్మచేత ప్రేరేపించబడి నేను కూడా సేవ చేయాలి, ఆత్మ రక్షించాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మ రక్షించాలి. ఆత్మ రక్షణ భారం కలిగి ఆవిడ కూడా మరి ఒకటే తిరిగింది. మొదట తిరిగి ఆ విధంగా విసుగుదల లేకుండా, విరామం లేకుండా ఒక పక్కన ఉపవాసాలు, జాగారాలు, ప్రార్థనలు, దాని తగ్గ మరి ప్రార్థన చేసుకొని బయలుదేరి తిరిగినప్పుడు మరి చాలాసార్లు మీతో అన్నాను, మీకు తెలుసు. మరి చాలా సందర్భాల్లో అంత ఆలస్యమై సంవత్సర కాలం పాటు మరి ఒక్క ఇంటి కోసం సంవత్సర కాలం తిరిగింది ఆవిడ. నిరుత్సాహం వచ్చి, లేకపోతే ఏంటి ప్రభు మరి నీ ఆలోచన ఏంటని, నీ చిత్తం ఏంటని. భక్తులైన అబ్రహాం లాంటి వారు కూడా మనం చూసాం కదా. అయ్యా నా ఇంటి పెద్దదాసుడే, నా ఇంటికి వారసుడు అయిపోతాడేమో అని ఒక ఆలోచన మానవం కాబట్టి ఖచ్చితంగా గమనించాలి. అనేకమైన ఆలోచనలు మనకు కలుగుతా ఉన్నాయి. ఒక ఆలోచన ఆయన కలిగినప్పుడు దేవుడు మరొకసారి గుర్తు చేశారు, కాదు అలా కాదు, ఖచ్చితంగా నీ గర్భవాసన పుట్టివాడి నీకు వారసుడుగా నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. దేవుడు అంత నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయే దేవుడు మన దేవుడు కాదు. అందుకని ఈ రోజున ఉపవాస దినాలు మనం కూడా ప్రార్థన చేసే ఏ అంశమైనా, ఏ విజ్ఞాపన అయినా, ఏ మనమైనా తప్పనిసరిగా దేవుడేమి మరి లేదు కాదనే దేవుడు కాదు ఈరోజు. అయితే మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా ప్రభువుని వెంబడించాలి అనేది మనం జాగ్రత్త కలిగి ఉండాలి. విసుగుదలు రాకూడదు. లేకపోతే నిన్న అన్నట్టుగా మరి ఎక్కడ కూడా మనం మన ప్రాణాలు ఆయాసపరచుకోకూడదు. నెమ్మలపరుచుకొని హృదయపూర్వకంగా నిబ్బరంగా దేవుని దగ్గర ఈ దినాలలో మనం చక్కగా ప్రార్థన చేసుకోగలిగితే తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆత్మీయతలు కూడా రాహేలం గారు కూడా నిరుత్సాహపడలా. కొన్ని ఆలోచనలు, ఏంటి ప్రభు దేవుని దగ్గర వెళ్ళి సంవత్సర కాలం తిరిగారు, అసలు నీ చిత్తమా కాదా, అవునా, నేను సేవ చేయటం, ఆత్మ రక్షిస్తాన్ని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రాధాన్యపడి దేవుడిని అడిగితే ఆ రాత్రి కాలంలో దేవుడు ముఖాముఖిగా ఆమెతో మాట్లాడారండి. హల్లెలూయా. రేపు వెళ్ళు, మంగళవారాలు పెడతా ఉండేవారు కోటాలు, నువ్వు వెళ్ళు, రేపు పొద్దున కొంతమంది ప్రజలు నీ దగ్గర పంపిస్తానని చెప్పినప్పుడు ఆ రోజు వెళ్తే, ప్రార్థన చేసుకుని వెళ్తే నిజంగా 5 కుటుంబాలు యాడ్ అయినాయి. అంటే అక్కడి నుంచి ఉత్సాహంగా ఆవిడ దేవుని సేవ చేశారు. దాదాపుగా ఈ గుంటుపల్లి, గొల్లపూడి, సూరపాలెం, తుమ్మలపాలెం 5-6 గ్రామాలు కూడా తిరిగి సువార్త ప్రకటించి అనేక మంది ఆత్మను రక్షించడానికి మంచి పునాది వేశారు ఈరోజు. హల్లెలూయా. అనేక మంది ఆత్మలను ప్రభు చేతికి అప్పగించారు. మనమే కాకుండా మనం, మన బిడ్డలు, మన కుటుంబాలు, వాళ్ళ ఈ సేవా పరిచర్లు మనం ఉన్నామంటే మొదటి దేవుని కృప, అనుమానం లేదు. రెండోది మన ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, మరి వేసిన పునాది. మరి వాళ్ళ ఆనాటికి ఈనాటికి కూడా పునాది మీద ఎన్నో కార్యాలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు భౌతికంగా మనం దూరం అయిపోవచ్చు, కానీ దేవుని కృపతో పాటు వారి చేసిన ప్రార్థన ఎక్కడికి పోతుంది. ఈరోజు మనుషులు దూరం అవుతారేం కానీ వారి జ్ఞాపకాలు ఎక్కడికి పోవు కదా. మనుషులు దూరం వచ్చాము కానీ వారు చేసిన ప్రార్థన ఎప్పటికీ మనకి పటిష్టమైన పునాదిగా ఉంటుంది ఈరోజు. హల్లెలూయా.
కాబట్టి ఈ దినాల్లో కూడా మనం కూడా ఏం చేయాలంటే మన మీద కూడా మన బాధ్యత ఉంది కదా. నేను నిన్న అన్నాను, ఎంతో మంది చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన ప్రవాహం ఈ రోజున మనం రక్షించబడ్డాం. మరి మన మీద కూడా బాధ్యత ఉంది కనుక మనం కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా మరి అనేక మంది ఆత్మల కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. నేను అన్నాను, మన దేశం, రాష్ట్రం, గ్రామాలు అనేక మంది వారి కోసం, అనేక మంది రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘ అభివృద్ధి కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘ క్షేమాల కొరకు ప్రార్థన చేయాలి. అనేక మంది మరి నశించిపోతున్న ఆత్మ రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. మరి ఆ విధంగా మనం ముందుకెళ్ళగలిగితే తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడండి. హల్లెలూయా. ఈ విషయాలన్నింటిని బట్టి మనం ఏం చేయాలంటే అక్కడ వాక్యంలో ఉంది, దేవునికి మొరపెట్టాలి. ఈ కార్యాలయాన్ని ఎవరు చేయాలి? దేవుడు చేయాలి తప్పనిసరిగా. ప్రభు అంటారు, నన్ను అడగమంటే జనములను మీకు స్వాస్థ్యముగా భూమిని భూదిగంతల వరకు సొత్తుగా ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. భూదిగంతముల వరకు సొత్తుగా దేవుడు మన కార్యం చేయబోతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ రోజున అట్టి కార్యము దేవుడు తప్పక మన జీవితాలు జరిగిస్తాడు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మొరపెట్టుకోవాలి. మొరపెట్టడం అనేది చాలా శ్రేష్టమైన పని, ఉన్నతమైన పని. నిన్న మొన్న కూడా నేను అన్నాను, ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే దేవునికి మొరపెట్టుట, దేవుని దగ్గర ప్రార్థన చేయుట, దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం, దేవుని దగ్గర కూర్చొని దేవునితో అనేక విషయాలు చెప్పుకోవటం. ఇది మంచి సమయం, మంచి అవకాశం, మరి గొప్ప అవకాశం ఇచ్చాడు కనుక అట్లా దేవునితో అనేక విషయాలు మనం చెప్పుకోగలిగితే ప్రభు అంటున్నారు, మొరపెట్టండి. మొరపెట్టి వారు అందరికీ అంటండి. అందరూ దేవుడు అందరికి ఉపకారి కదా. అక్కడే 145 అధ్యాయాలు చక్కని మాట ఉంది. మరి 9వ వచనంలో చదవండి అన్నమాట. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయంటే. హల్లెలూయా. మన దేవుడు ఉపకారి, అందరికి ఉపకారం. అందరికి ఉపకారం చేసేవాడు ఆయన. అందుకని ఆయన సమస్త కార్యాలు కూడా ఈ రోజున ఆయన కనికరములు ఆయన సమస్త కార్యాల మీద ఉన్నాయి. కనికరం కలిగిన వాడు ఈ రోజు, జాలి కలిగిన వాడు ఈ రోజు మన దేవుడు. అందుకనే వాళ్ళ దేవుని పాదాల దగ్గరికి వచ్చి మోకరించి అయ్యా అని మొరపెడితే ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ప్రభు అంటారు చక్రమాట, మీకు తెలుసు, తన యొద్దకు వచ్చిన వారు ఆయన కాదు, లేదు పొమ్మనే దేవుడు కాదంట కదండి. హల్లెలూయా. అక్కడ గొప్ప దేవుని కలిగి ఉన్నాం ఈ రోజున. అందుకనే మనం ఎక్కడ ఇంకో ఆలోచన లేకుండా దేవాది దేవునికి, ఉపకారం చేసే దేవునికి, కనికరపడే దేవునికి, తప్పక మన కార్యాలయాన్ని నెరవేర్చే దేవునికి మొర్ర పెట్టే వారంగా ఉండాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడే మరో మాట ఉంటే మొరపెట్టడమే కాదంట, నిజముగా మొరపెట్టాలంటే. ఎట్ట మొరపెట్టాలా? ఏమిటి దేనికి దానికి తేడా? ఊరిని అడగటం కాదు, నిజముగా. మనల్ని మనం మోసం చేసుకోకూడదు కదా. ఇప్పుడు ఆకలి అయింది, ఆహారం తిన్నాను అనుకోని ఏమన్నా చూసుకున్నా నిజముగా తింటున్నాం. నిజంగా తింటున్నాం, అబద్ధంగా తింటున్నాం. తిన్నానని అపోహపట్టలేదు కదా. ఆ విషయంలో మాత్రం డ్యామ్ షూర్ అన్నమాట. పళ్ళెం సట్టి ఖాళీ అయిపోవాలన్నమాట. అవునా కదా. మామూలుగా తింటం వేరు, నిజంగా తింటం వేరు. తిన్నాను అనుకోవటం వేరు, నిజంగా తింటం వేరు. నిజంగా తిన్నామంటే మొత్తం సట్టి ఖాళీ అయిపోవాలి, పాత్ర ఖాళీ అయిపోవాలి, ఆహారం ఖాళీ అయిపోవాలి. నేనదే అంటున్నాను. మరి ఆ విధంగా ప్రార్థన చేశాను అనుకోవటం కాదు, నిజంగా మన దేవుడికి ప్రార్థన చేయాలి. నిజంగా దేవునికి మనం మొరపెట్టాలి. నిజంగా మన సమస్యలు ఏంటో దేవునికి తెలియపరుచుకునేవారు ఉండాలి. ఆ నిజం అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మొరపెట్టడము, నిజంగా మొరపెట్టడం. అందుకనే దేవుని పాదాల దగ్గర కూర్చొని మరి నామకే వాస్తే ఏదో ఉపవాసం ఉన్నాను, ఏదో గడిపేశానని కాకుండా ఎవరికి వాడు వ్యక్తిగతంగా నిజంగా దేవునితో మాట్లాడుకోవాలి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుకోవాలి, నిజంగా దేవునితో మాట్లాడుకోవాలి. అందుకని నేను అన్నాను, కుటుంబ ప్రార్థన ఉంది, లేకపోతే ఆలయాల్లో ప్రార్థన ఉంది, సంఘ సహవాసం ప్రార్థన ఉంది, సమాజ మందిరాల ప్రార్థన ఉంది, పెద్ద పెద్ద మీటింగ్స్ లో ప్రార్థనలు ఉంటాయి. నేను ఇంకో మాట అన్నాను, వ్యక్తిగతమైన ప్రార్థనలు చేసుకోవాలి. ఎవరికి వాడు వ్యక్తిగతంగా ఒంటరిగా రహస్యమందు ఉన్న మన దేవునికి రహస్యముగా ఒక్కరమే వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకుంటే ప్రభు అంటున్న రహస్యమందు చూస్తుంది తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా దేవునికి మొరపెట్టాలి. వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో నిజంగా మనం మొరపెట్టే వారంగా ఉండగలిగితే ఖచ్చితమైన జవాబు ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. ఈరోజు మొరపెట్టే వారు అందరికీ కూడా ఆయన కాదు. అందుకని కిందకు వస్తే అక్కడే మాట తను ఏందంట, భయభక్తులు గల వారి కోరిక. అందుకని మొరపెట్టడమే కాదు, నిజంగా మొరపెట్టడమే కాదు, దేవుని ఎడల భయము భక్తి ఉండాలి. దేవుని మీద ఏముండాలా? ఇప్పుడు అడగడం అంటే ఏముంది, ఎవడైనా అడిగేస్తాడు. మరి నిజంగా మీరు చెప్పారు పాస్టర్ గారు వాక్యంలో బాగుంది, నిజంగా అడుగుతున్నామండి నాకు చెప్పేవారు ఉంటారు. నిజంగా అడగటం మంచిది, మొరపెట్టడం మంచిది కాదంటల్లా. వీటికన్నా ముందు మనలో ఉండాలంటే భయము భక్తి ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలా, దేవుడు అంటే భక్తి కలిగి దేవునికి మనం మొరపెట్టాలి. అవి లేకుండా ఇవి సాధ్యం కాదు ఈరోజు. అందుకని ప్రభు అంటున్నారు, భయభక్తులు కలిగి మనం దేవునికి మొరపెట్టగలిగితే మొరపెట్టి వారి ప్రతి కోరిక తప్పక దేవుడు నెరవేర్చుతాడంటే. హల్లెలూయా. ఈ సంవత్సరం తప్పనిసరిగా మన దేవుడు మన మొర ఆలకించుదుము గాక, మన ప్రతి కోరిక ఆయన తప్పక నెరవేర్చును గాక, ప్రతి మొర ఆలకించి ఆయనే మనం రక్షించును గాక. హల్లెలూయా. ప్రతి మొర దేవుడు విని
మనల్ని దేవుడు రక్షించాలి, కాపాడువాడు, రక్షించేవాడు, తప్పనిసరిగా సహాయం చేసేవాడు. ఈరోజు కిందకు వస్తే అక్కడే మాట చదవమా. రక్షించును, దేవుడు తనను ప్రేమించే వారు అందరికీ కూడా ఖచ్చితంగా ఆయన కాపాడు. ఈ పనులన్నీ మనలో జరగాలండి. దేవుని ప్రేమించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి నిజంగా మొరపెట్టాలి. ఇవన్నీ ఇప్పుడు మన వల్ల కాని పనులు కాదుగా, మనం చేయలేని పనులు కాదుగా, తప్పక చేయవలసింది మనం. అవునా కదా? దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి నిజంగా మొరపెట్టుకోవాలి. ఈ కార్యక్రమాలు మనలో జరిగిన రోజున ప్రభు అంటున్నారు, ప్రతి కోరిక దేవుడు తీరుస్తాడు, ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు, ప్రతి విషయంలో కూడా ఆయన మన మొర ఆలకించి ఆయనే మనలను రక్షిస్తాడు, కాపాడుతాడు అంటే. హల్లెలూయా. అట్టి కాపుదల మనందరం పొందుకుందాం గాక, అట్టి రక్షణ మనందరం పొందుకుందాం గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని అది నాకు అందలేదు కాబట్టి అన్నమాట. జనం తక్కువనే ఉన్నాలేమో గట్టిగా కేకేయాలన్నమాట. వేయాలా అవుతా? దేవుని దగ్గర ఎంత గట్టిగా కేకలైతే అంత. వాని వాక్యం చూసిన 58 కీర్తనలో పరమునకు వినపడినట్టుగా మన కంఠస్వరం వినపడాలి. పరముగా పాడ ఇక్కడ నాకు స్టేజ్ మీద నాకే వినపడలేదు, అది వినపడాలి కదా. ఉన్న 10 మంది గొల్లున్న లెగవాలన్నారు మన జీవితాలు. హల్లెలూయా. నేను చెప్పేది ఒక 20 నిమిషాలు అరగంట ప్రసంగం. అరగంట ప్రసంగం కానీ మెత్తగా ఉంటే ఎక్కడ కుదురుతుంది? చెయ్యి లెగవాలా, నోరు లెగవాలా? అవునా లేదా? నాతో పాటు కూడా మీరు కూడా మాట్లాడుతుంటే మరి చల్లదనానికి ఎక్కడానికి అతను నిద్ర పట్టాలని ఏదన్నా పులుకొచ్చినా అది అటు నుంచి అడ్డే బారిపోవాలి. హల్లెలూయా. అది నిద్ర మొత్తం పరిజ్ఞానం వేసం దూరం అవును గాక. హల్లెలూయా. ఎప్పుడు స్త్రీలు చురుకుగా ఉండును గాక. నిజంగా కదా, అది ఆ ఊపు కావాలి. ఆ ఊపు ఉంటే కదా ఇక్కడ ఊపిరి. అప్పుడు సహోదరుడా మన ఆత్మ జీవితం మనం కొనసాగిద్దాం, దేవుని ఎడల ఆ పనులు కలిగిందాం, ప్రేమించేవారిగా ఉంటే కాపాడబడతామని వాక్యం చదివిస్తాం. అయితే భక్తిహీనులందరినీ కూడా ఆయన భక్తిహీనత ఈ రోజున ఎంత ఈ కృపాకాలంలో ఎంతగా దేవుడు అనేక రీతిలుగా కార్యాలు చేస్తున్న ఈ సందర్భాల్లో కూడా ఇంకా దేవుడు ఏంటి, దేవుడా రావడా, లేకపోతే చూసినప్పుడు ఆ దేవునికి మొరపెడితే నాకేం వస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తే నాకేం వస్తుంది అని ఇంకెవడన్నా భక్తిహీనత ఉంటే, నిర్లక్ష్య ధోరణి ఉంటే, ప్రార్థన లేము ఉంటే ప్రభు అంటున్నాడు నాశనమే వాడు అంతం అంటున్నాడు. నాశనమే. ఇవాళ సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు ముఖాముఖిగా ఎన్ని రకాలుగా మనతో మాట్లాడుతున్నాడా మన దేవుడు. మరి ఎంతగా మాట్లాడి ప్రార్థన చేయండో, మొరపెట్టండో, ఉపవాసాలు ఉండండి, జాగారాలు ఉండండి, మరి ఆ విధంగా ఈ కొద్ది దినాలు దేవుడు సంఘంతో పాటు గడపండి అని ఇన్ని రకాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నా ఆ మాటలు మనం చెవిని పెట్టుకోకపోతే, ఆ మాటలు విని మనం మాటలు లోపడలేకపోతే ప్రభు అంటున్నారు భక్తి మనలోకి రాకపోతే, భక్తిహీనత మనం విడిచిపెట్టకపోతే భక్తిహీనులు నాశనం అయిపోతారంటే. భక్తిహీనులు ఏమైపోతారు? అందుకని ఈ రోజున తప్పనిసరిగా ఇందాక అదే అన్నాను, భయభక్తులు కలిగి మొరపెట్టి మరి దేవుని ప్రేమించే వారికి ఉంటే తప్పక మన దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది. హల్లెలూయా. ఉపవాస దినాలనండి తప్పనిసరిగా నిన్న మనం నెహెమ్యా గురించి విన్నాం కదా. ఇవాళ నినివే పట్టణస్తుల గురించి విన్నాం. ఎవరు వారు? నినివే పట్టణస్తులు. తీయండి యోనా గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఒక మాట. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నినివే రాజునకు వినపడినప్పుడు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపతుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ దుర్మార్గములను విడిచి బలాత్కారములను మానివేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఉపవాస దినాలు ఎంత శ్రేష్టమైన చూడండి. ఉపవాస దినాల్లో వాళ్ళ క్రైస్తవ జీవితంలో క్రైస్తవ సమాజంలో మనమే కాదు, చాలా సంఘాల్లో అనేక రీతిలుగా గతంలో కూడా చెప్పాను, ఉపవాసాలు తీర్మానం తీసుకుని ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. అదే మన కాచి కాపాడుతుంది ఈరోజు. తెలుసు మీకు నినివే పట్టణస్తులు. మరి ఆ విధంగా 1,20,000 మంది జన్మ కలిగిన గొప్ప పట్టణం అంటే, 1,20,000 మంది జన్మ కలిగిన గొప్ప పట్టణం ఆ పట్టణము మరి మీకు తెలుసు, లోకంలో ఉన్నారు, అన్యులుగా ఉన్నారు. సరే, ప్రవక్త యోనాని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ పట్టణానికి వెళ్ళి దేవుని ఉగ్రత, ఎవరు ఉగ్రత ఇది బాగా ఆలోచించు, దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వస్తుందని నా మాటగా చెప్పమని దేవుడే పంపించారు.
ఆ పట్టణం మీదకి నా ఉగ్రత రాబోతుంది. ఉగ్రత ఎందుకు వస్తుంది? ఏ పట్టణం మీదకైనా చెడుతనం ఉన్నప్పుడు, బలాత్కారం ఉన్నప్పుడు. అక్కడ వాక్యం ఉందాకాలు అన్నారు కదా, చెడుతనం ఉంది, బలాత్కారం ఉంది, భక్తిహీనత ఉంది, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, అసలు జ్ఞాపకం చేసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజున భయభక్తులు లేక బలాత్కారంతో వారు జీవిస్తున్నారు కనుక ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉందంటే ఆ సంగతే చెప్పమని యోనాను పంపిస్తే, సరే ఆయన ఏం చేశారు మనం చూసినప్పుడు, ఆయన టాపిక్ మనకు ఇప్పుడు అవసరం లేదు. కానీ మొత్తానికి మరి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని యోనా కాపాడబడి వచ్చి ఆ పట్టణానికి సమాచారం అయితే అందించాడు, ప్రకటన అయితే చేశాడు. ఎవరు మన ప్రకటన? అది దేవుడు నినివే పట్టణానికి మన ప్రకటన ఖచ్చితంగా ఆ ప్రకారం చేశాడు. మొదటిసారి ప్రత్యక్షమై చెప్తానే వినకుండా పోయాడు యోనా. మరి 3వ అధ్యాయం మొదట్లో ఉంది. 2వసారి మళ్ళీ దేవుడి వాక్కు యోనాకు ప్రత్యక్షమయ్యి సెలవిచ్చింది ఏంటంటే, నువ్వు లేచి నిలువే మహాపురానికి పోయి నేను నీకు తెలియచే సమాచారం అంతా కూడా ఆ పట్టణానికి నువ్వు ప్రకటన చేయాలి. చెప్పండి, ఆ పట్టణానికి ఏం చేయాలి? ఇవాళ సేవకులుగా మేము కూడా కొన్ని విషయాలు సంఘానికి వివరంగా ప్రకటన చేస్తున్నప్పుడు ఆమెనని మనం కూడా సమ్మతించి ఏకీపించేవారు ఉండాలి. నేను అన్నాను నిన్న 40 దినాలు కుదరని వారు కనీసం 30 దినాల నుంచి ఆడవమన్నాను. రాత్రి సురేష్ గారును లేకపోతే మిసెస్ వచ్చి వాళ్ళ గుంటుపల్లి వచ్చి ఆ సమస్యలన్నీ పేపర్ నాకు ఇచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని తర్వాత నేను పైన ఉన్నాను ప్రార్థన చేస్తుంటే కాసేపు కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడి, మరి మనం ఉండలేకపోయామంటే రేపు 1వ తారీఖు నుంచి మేము యాడ్ అవుతామని చెప్పి ప్రార్థన పెట్టమని చెప్పేది. రోజు హల్లెలూయా. కొన్ని విషయాలు మేము ప్రకటన చేసి ఆ విధంగా మనం బలపరుచినప్పుడు మనం కూడా ఆ తీర్మానాలకు రాగలిగితే, ఆ విధంగా ముందుకెళ్ళగలిగితే తప్పక దేవుడు సహాయం చేస్తాడు, తప్పక దేవుడు తోడే ఉంటాడు. ఇప్పుడు దేవుని మాట విని జాగ్రత్త పడతాగా మనం చేసేసా. నేను అన్నాను నిన్న కనీసం 30 రోజుల నుంచి ఆడేవాడిని, లేకపోతే 20 రోజుల నుంచి ఆడేవాడిని కనీసం చెవులని మరి అవకాశం ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ఆ ప్రకారం మనం సాగలిగితే తప్పక దేవుడు తోడే ఉంటాడు. ఆనాడు మనం చూసాం నినివే పట్టణస్తులే మొత్తానికి ఆ పట్టణానికి వెళ్ళి ఆ సమాచారం ప్రకటన చేయమని యోనాకు చెప్పినప్పుడు మొత్తానికి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నినివే పట్టణానికి ఇప్పుడు వెళ్ళాడు. ఓ మాట అంటాను, ఇప్పుడు దేవుడు చెప్పినట్టు మనం చేస్తానని ఒప్పందం చేసుకున్నాం, దేవునికి మనం మాట ఇచ్చాం. చెప్పండి, దేవునికి ఏమి ఇచ్చాం? దేవుడిని నమ్మిన రోజున, దేవుడి వాక్యం విన్న రోజున, దేవుడిలోకి మనం అడుగుపెట్టిన రోజున, కొంతకాలం వాక్యం బాగా విన్న తర్వాత ఆయన నిజ దేవుడని గొప్ప దేవుడని ఒక నమ్మకం మనం కలిగిన తర్వాత మనంతా మనమే స్వేచ్ఛాపూర్వక రక్షణానుభవంలోకి వచ్చామా లేదా? రక్షణానుభవంలోకి వచ్చిన రోజు మనం ఏమన్నా, అయ్యా నీ మందిరాన్ని విడిచిపెట్టాం కాబట్టి బ్రతుకాలం అంతా నిన్నే సేవిస్తాం, నిన్నే ఆరాధిస్తాం, నిన్నే మహిమపరుస్తాం, నీ లోకంలో ప్రభు నీ సాక్షిగా మేము బ్రతుకుతాం, జీవితకాలం అంతా నేను నిన్నే వెంబడిస్తామని దేవుని యొక్క సేవకుల చేతులు చేసి మనం ప్రమాణాలు చేశాం. ఈరోజు చేసాం లేదా? అంటే దేవునికి ఏమి ఇచ్చాం? మనం మాట ఇచ్చాం. ఈరోజు ఇవాళ నేను అంటాను, దేవునికి ఇలా చేస్తామని ఒకసారి మనం మాట ఇచ్చిన తర్వాత ఆ ప్రకారం చేస్తే మనకు ఆశీర్వాదం. ఉపవాసం అంటే ఉపవాసం అంటే సరిపోతుంది. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేవారు. ఆయన చెప్పినట్టు చెప్పింది చేసేవారంగా లేకపోతే ఉపవాసాల నుండి ప్రయోజనం ఏమిటి? చెప్పండి, ఉపవాసం నుండి ప్రయోజనం ఏమిటి? ఉపవాసం ఉంటున్నాం అంటే ఇప్పుడు ఎవరు మాట వినాలి? మనం లేఖనాలు మనం చూసాక బళ్ళు అర్పించడం కంటే ఆయన మాట వినటం శ్రేష్టం అంటే దేవునికి రోజు. అందుకే 100కి 100 మాట వినేవారు. ఏమన్నా మాట వినకపోతే ఎంత ప్రమాదం వచ్చింది చూసాం కదా. ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, చచ్చే పరిస్థితి వచ్చింది, మళ్ళీ దేవునికి మొరపెట్టుకోవాల్సి వచ్చింది. దేవుడిని ప్రాధాయపెడితే తిమింగలానికి అవకాశం ఇచ్చి ఆ విధంగా చూసినాడు. 3 దినాల తర్వాత అద్భుతంగా దేవుడు కాపాడు. ఎంత అద్భుతం అది! అంతకన్నా సూచక్రియం కావాలి. ఒక తిమింగలం గర్భంలో యోనా సముద్రంలో పడవేయబడ్డ యోనా, మరి ఆ విధంగా తిమింగలం దేవుడి ఆజ్ఞ ప్రకారం తిమింగలం వచ్చి యోనాను మింగివేస్తే లోన జీర్ణం అయిపోకుండా జీర్ణ వ్యవస్థనే దేవుడు ఆపాడు 3 దినాలు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి! సింహాల నోళ్లు మూసిన వాడు మన దేవుడి రోజు. దానియేలు సింహాల భవనంలో పడవేయబడితే ఎందుకు పడవేయబడ్డాడు? ఊరినే పడవేయబడ్డాడా? రాజు ఆజ్ఞ అతిక్రమించాడైతే నెపం మోపారు. ఏమిటి రాజు ఆజ్ఞ అంటే? ఏ దేవునికి ఎవడు ప్రార్థన చేయకూడదనే క్రికెట్ పెట్టారు. అయినా దానియేలు అన్నారు, సజీవుడైన సృష్టికర్త ఆ దేవునికి ప్రార్థన చేయకుండా నన్ను ఆపేరే ఉంది. ఈ చట్టాలు శాసనాలు నా దేవునికి ప్రార్థన చేయకుండా నన్ను ఆపలేవు. ప్రార్థన చేయకుండా ఎవడు మన ఆపలేడు. హల్లెలూయా. దేవునితో మాట్లాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఏ చట్టాలు ఏ శాసనాలు ఉంటున్నాయి? లోకంలో కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి వాళ్ళు అవదండి, ఎవడు ఆపలేరు, సాధ్యం కాదు, కుదరదు, ఇంపాసిబుల్. వాళ్ళ దేవునితో సహవాసం కలిగి మనం ఉండడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని పని చేసుకోవడానికి ఎవరు ఆపేవాళ్ళు? మనం చెడగొట్టుకుంటే తప్ప. ఎవరు చెడగొట్టుకోవాలా? మనంతా మన ఆత్మ జీవితాలు, మన రక్షణ మనం పాడు చేసుకుంటే తప్ప ఎవడు పాడు చేసి ఎవరు చేయడం రోజు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం చూసాం. మరి ఆ విధంగా దేవుడు ఎంత గొప్పవాడంటే సింహాల నోళ్లు మూసేశాడు. దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు. దానియేలు ఆ విధంగా చట్టాలను ధిక్కరించి ముమ్మారు తన వంతు చొప్పున మరి అనుదినము కూడా దేవునికి ఎలా ప్రార్థన చేసేవాడు ఆ రీతిగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడని వాక్యం మనం చేసి
హల్లెలూయా. ప్రార్థన మానొచ్చా? ప్రార్థన ఆపొచ్చా? ఎవరేమన్నా మన ప్రార్థన ఆపట్లేదు. ఇది మనసుకు సంబంధించిన పని, హృదయానికి సంబంధించిన పని, ఈరోజు మనం భక్తికి సంబంధించిన పని. ఈ రోజున దాన్ని ఎట్లా ఆపుతాం? కాబట్టి దానియేలు లాంటి వారు మనం చూసాం కదా, ధైర్యంగా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు అదే నేరంగా మోపి సింహాల పొలంలో వేపిస్తే దేవుడు ఉన్నాడు కదండి మనకి. ఉన్నాడా మన దేవుడు? ఉన్నవాడు అనువాడు మన దేవుడు. ఈరోజు సజీవుడు, సాక్షాత్ ఈరోజు 100% అనుక్షణము కూడా మళ్ళీ కాచి కాపాడగలేని గొప్ప దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఇవాళ దానియేలు పక్షాన్ని దేవుడు వహించి సింహాల నోళ్లు మూసేసాడు. ఆ గుహ అంటండి, సింహాల గుహ అంటది. ఒక సింహాల బోను కాదు, సింహాల గుహలో ఎన్నో సింహాలు ఉన్నాయి. అన్ని సింహాలు కూడా దానియేలు పైనుంచి సింహాల గుహలోకి నెట్టివేయబడితే ఆ విధంగా ఒక సింహం కూడా ఆ రాత్రంతా కూడా దానియేలు జోలికి రాలేదని బైబిల్ సెలవిస్తాం. ప్రార్థన ఎంత శక్తివంతమైంది. అందుకనే దేవుడు అన్నాడు, మొరపెట్టండి, నిజంగా నాకు మొరపెట్టండి. వాళ్ళ దేవునికి మనం మొరపెట్టేవారుగా, ప్రార్థన చేసేవారుగా ఉంటే మన ప్రార్థనే మనం కాపాడుతుంది. హల్లెలూయా. మన కుటుంబానికి ఏంటంటే క్షేమం చెప్పడం మన ధర్మం, బలమో, పొలమో కాదండి. ఈ లోక సంబంధం చదువులు, ఉద్యోగాలు కాదండి. నిజంగా 100% దేవుడే మన బలం ఉండాలి, దేవుడే మనకు కాపుదల, మన ప్రార్థనే మనం రక్షించుద్ది. ఈ రోజు దానియేలు ప్రార్థన దానియేలు రక్షించింది. ఈ రోజున తెల్లవాళ్ళు కూడా సింహాలను నోరు మూసుకొని కూర్చున్నాయి. ఈ రోజు అవునా కదా? దేవునికి అసాధ్యం ఏముంది? మన దేవునికి సమస్తము సాధ్యం. తెల్లారిపాటికి దానియేలు దేవుడు రాజుగారు బయటికి తీసుకొచ్చాడు. కుట్రపడిన వారందరినీ తీసుకెళ్లి సింహాలకు ఆహారంగా దేవుడు వేసి ఉన్నది లేనట్టు లేని వాళ్ళు చేయగల శక్తిమంతుడు. ఈ రోజు ఎర్ర సముద్రం దగ్గర కూడా అదే జరిగింది కదా. వస్తున్న దేవుని బిడ్డలందరినేమో క్షేమంగా మరి అవతలోడుకు చేర్చాడు. వస్తున్న శత్రువులైన ఐగుప్తులని నడి సముద్రం నుంచి మరి సమస్త ఫరో యొక్క సైన్యమును, ఫరోను, రథచక్ర సమస్తమును కూడా ఆ ఎర్ర సముద్రం ముంచి వేశాడు ఆయన. హల్లెలూయా. ఇంతకన్నా అద్భుతాలు ఏం కావాలి, ఇంతకన్నా ఆశ్చర్యకార్యాలు ఏం జరగాలి? ఈ కార్యాలన్నీ మనలో జరగాలి అంటే దేవునికి మనం మొరపెట్టాలా, నిజంగా ఆయనకే మనం మొరపెట్టుకోవాలి. ఈరోజు ఆ మొరపెట్టారు. ఆనాడు మోషే మొరపెడితే ఇజ్రాయేల్ అందరూ దేవుడు కాపాడాడు. వస్తున్న శత్రువులను ముంచి వేశాడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేశాడు. ఈరోజు ఆశ్చర్యకరంగా చేశాడు. అందుకనే మన పక్షాన్ని ఎప్పుడు దేవుని తోడే. మనం దేవుని పక్షాన్ని ఉండాలి. ఎప్పుడు మనం ఎవరి పక్షాన్ని ఉండాలి? దేవుని పక్షాన్ని ఉంటే మన పక్షాన్ని తప్పక మన దేవుడు నిరంతరం మనకు తోడే ఉంటాడు. ఈరోజు కాబట్టి ఆ అద్భుతం మనం చూసాం. ఇక్కడేమో సింహాలు నోళ్ళు మోసేసాడు దేవుడిని చూసాం. యవనా విషయంలో కూడా మనం చూస్తే తిమింగలానికి దేవుడు ఆజ్ఞిస్తారంట. తిమింగలం యవనాన్ని గుర్తుపట్టడం, మనిషిని మింగటం, మనిషి మింగ ఆ 3 దినాలు కూడా ఈయన కోసం, యవనా కోసము తిమింగలం కూడా ఉపవాసం ఉందంటండి. హల్లెలూయా. అరే తిమింగలం కూడా ఉపవాసం అంటే క్రైస్తవ సంఘాలు దేవుని బిడ్డలు ఉపవాసం ఉండడానికి ఏంటండి? చచ్చిపోతాం. ఈ 3 ఉపవాసాలు అంటే చచ్చిపోతామా? మళ్ళీ పైగా ఫుల్ ఉపవాసం ఏమన్నా? ఆత్మీయతలు రాహేన్ గారు 40 దినాలు కూడా ఓన్లీ లిక్విడ్ డైట్తో ఉపవాసాలు చేశారు. ఈనాడు తర్వాత నేను ఎవరిని చూడలా 40 days ఫుల్ ఉపవాసాలు. అట్లా 1, 2 చివరి తన అవసాన దశలో కూడా 3 సార్లు 3 పర్యాయాలు 40 ఫుల్ ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఈరోజు సహోదరుడ ఇవాళ వాక్యం మన జీవితాల్లో మరి ఆఖరికి తిమింగలం కూడా నోరాడించకుండా నోరు మూసుకొని ఆ విధంగా ఉపవాసం ఉన్న జాబితాలు తిమింగలం కూడా ఉందంటారు. మీరేమంటారు? హల్లెలూయా. ఈ 3 దినాలు దేవుడు నాకు పెద్ద పనప్పు చెప్పారు. క్షేమంగా ఇదిగో ఈ భక్తుని తీసుకెళ్ళి నేను ఒడ్డు మీద కక్కాలి. ఈ భక్తుని ఎక్కడ కక్కాలా? ఒడ్డు మీద కక్కాలా. దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞది, ఆ దైవాజ్ఞని నేను నెరవేర్చాలా. దేవుని మాటకి ఎంత విలువిచ్చింది తిమింగలం, దేవుని మాట ఎంత గౌరవించింది. అందుకనే ప్రభు అని పిలిస్తే కాదంటండి, ఆయన మాట చొప్పున చేసేవారు కావాలి. హల్లెలూయా. ప్రభు అందుకే అంటున్నారు, నేను చెప్పిన ప్రకారం చేయక ప్రభు నన్ను పిలిస్తే ఉపయోగం ఏమిటి? అందుకని ప్రభు చెప్పినట్టు చేయాలి. వాళ్ళ తిమింగలం చేసింది ప్రభు దేవుడు చెప్పినట్టుగా. తీసుకెళ్లి శుభ్రంగా 3 దినాలు మరి ఆ విధంగా జీర్ణ వ్యవస్థ ఆపుకొని ఆ విధంగా మరి కష్టపడి ప్రయాసపడి ఒట్టుకు తీసుకెళ్ళి ఆయన దక్కిందంటే అంత అద్భుతమైంది. వాళ్ళ యోనా లాంటి వారు చేయకి తప్పిన పని చెప్పండి. ఒకసారి అయిపోయింది కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2వ మారు దేవుడు మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఆ మొదటిసారి చెప్తే ఈ బాధ లేదుగా నీకు, నేను అదే అన్నాను, అందుకోసం అటు వెళ్ళాను. మాట వినేవారుగా మనం ఉండాలి. మాట దేవుడు మనతో మాట్లాడగానే ఏదైనా మనం ఆ ప్రకారం చేయడానికి సిద్ధపడగలిగితే కావాల్సిన శక్తి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మన దేవుడు శక్తిమంతుడండి. మనం చేయడానికి, ఆయన మాట ప్రకారం చేయడానికి కాస్త మనం సిద్ధపడగలిగి ఉంటే శక్తి సామర్థ్యాలు దేవుడే మనకు కలుగు చేస్తాడు. ఈ మధ్య నేను అన్నాను మాట, భాగ్యం అనే వాక్యంలో మనం మాట్లాడుకున్నాం కదా, మనం సంపాదించుకోనుటకు సామర్థ్యం కలుగు చేసిన వాడు కూడా ఆయనేనంటే. రోజు సంపాదించుకును సామర్థ్యత కలుగు చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఏర్పాటు. అది కూడా గొప్ప భాగ్యం కదా. సంపాదించుకునే భాగ్యము దేవుడు ఇచ్చిన సామర్థ్యం అంటే. హల్లెలూయా. మరి అట్లా ఇవాళ మన దేవుడు మనకు అన్ని సమకూరుస్తున్నప్పుడు ఆయన కొరకు మనం చేయకపోతే ఎట్లా?
వాళ్ళ వాక్యాన్ని మన అందరి జీవితాల్లో దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఊరుకున్నారా? ఉపవాసం ఉండటమే కాదు మరి ప్రార్థన కూడా చేశారు ఆయన బలంగా. ఆ తర్వాత కదా సేవలోకి వచ్చారు ఆయన. వాళ్ళ వాక్యాన్ని మన జీవితాల్లో కూడా ప్రకారం ముందుకెళ్లే వారికి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏమన్నా మరి అక్కడ నాకు ఎందుకని అటు వెళ్ళారంటే మొత్తానికి ఏమన్నా చెయ్యక తప్పలా పని. ఎప్పుడైనా నేను మాట అంటాను, మనం ఆయన బిడ్డలం అయ్యాం, ఆయన పని చేయక ఆడిపోతాం. ఎక్కడ పోదామన్నా పోయినా ఊరుకోడు ఆయన, పోయినా ఊరుకోవడం ఖచ్చితంగా ఆయన పని చేయక తప్ప చెయ్యాలి. చేయటం మనం భాగ్యంగా భావించాలి. చేయటం మీద బాధగా చేయకూడదు. మనం దేవుని పని చేయటం గొప్ప భాగ్యం అనుకోవాలి. దేవుని పని చేయటం గొప్ప ధన్యత అనుకోవాలి. దేవుని పని చేయటం గొప్ప ఆశీర్వాదం అనుకోవాలి మన జీవితాన్ని. ఇవాళ ఏమన్నా రెండోసారి బుద్ధి వచ్చింది కనుక చేయకి తప్పల. రెండవ మారు ప్రత్యక్షంగా చెబితే ఏమన్నా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నినివే పట్టణానికి పోయాడు. మరి ముందే పోతే పోయేదిగా అంటాను నేను. ముందే వెళ్ళిపోయి శుభ్రంగా పనిచేస్తే అయిపోయేది కదా. కాబట్టి సహోదరుగా వెళ్ళక తప్పలా చేయకి తప్పలా. అందుకని మనం కూడా దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే మనం మాట ఇచ్చాం, చేస్తాం దేవుని పని. అది నేను మనం ఎవరికి ఇచ్చాం మాట? ఇప్పుడు యోనాకే దేవుడు ఎందుకు చెప్పాడు? యోనా దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్త అంటే దేవుడు చెప్పిన మాట ఇతరులకు చెప్పడమే కదా ఆయన ఉద్యోగం. మరి ఉద్యోగం తీసుకుని పని చేయకపోతేట, ఉద్యోగం తీసుకున్నాక యజమాని చెప్పిన పని అంతా చేయాలా? మరి మన యజమాని ఎవరు? మన దేవుడు ఎవరు? మన కర్త భర్త ఎవరు? మన సమస్తం ఆయనే కదా. మరి ఆయన చెప్పిన పని చేయాలి కదా. ఆయన దగ్గర ఒప్పందం చేసుకున్నాక పని చేస్తామని మాట ఇచ్చాం కదా దేవుని. హల్లెలూయా. కాబట్టి చేయకి తప్పలా చేశాడు, వెళ్ళాడు. మొత్తానికి నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం. అంటే ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? 3 రోజులు ప్రయాణం చేస్తే కానీ ఆ పట్టణం అంతా తిరగడానికి అవకాశం. మనోడు ఏం చేశాడు చూడండి. అక్కడ కూడా యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినాలు చాటించుకొని గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకుని. హల్లెలూయా. అది కదా వారు చేసిన పని. చెప్పటం ఈయన బాధ్యత. చెప్పాడు. చెప్తే నిజంగా చూడండి వెంటనే అక్కడ కూడా ఏం చెప్పాడు లేండి. 3 వంతుల్లో 1 వంతు చెప్పాడు. 3 వంతుల్లో మొత్తం ఆ పట్టణం అంతా 3 రోజులు తిరగాలంట. మరి యోనా గారు 1 రోజు తిరిగి నా వల్ల సార్ నేను చేయలేదని 1 రోజు మేమంతా తిరిగి 1 రోజు తను ఎంతవరకు చేయగలిగి అంతవరకు చేసి అలా కూర్చున్నాడు. నా వల్ల కాదు అన్నట్టు. కానీ నినివే పట్టణం వస్తారు ఇక్కడ మనం మెచ్చుకోవాలి. అన్యులైనా కానీ దేవుని ఉగ్రతను వారు మరి హెచ్చరికగా తీసుకొని జాగ్రత్త పడి వెంటనే వారంతా కూడా ఏం చేశారో చూసాం కదా. మరి ఆ విధంగా ఆ నినివే పట్టణస్తులందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. చెప్పండి, ఎవరి యందు విశ్వాసం ఉంచారు? ఎలా ఆయన ఎవరో చెబితే మేము వింటామా? అల్లా. ఆ దేవుడు ఎవరో చెబితే మేము భయపడాలా? అల్లా. పైగా నినివే పట్టణస్తులు ఎలా ఉంటారు మనకు తెలుసు కదా. ఆజానుబాహులు అంటే ఒక్కొక్కరు గొప్పవారు, బలాఢ్యులు, బలవంతులు, శక్తిమంతులు. తర్వాత ఒక్కొక్కడు ఆజానుబాహులాగా మంచి హైటు, దేహదారుఢ్యం కలిగిన వారంట. ఏమన్నా అన్నారు ఆ మాట? నేను వెళ్ళి వాళ్ళకేం చెబుతాం, వాళ్ళు చూస్తేనే నాకు భయం. అసలు ఆ చెవిత మాత్రం వింటారా అన్నాడు మొదట. ఆ చెవిత మాత్రం ఇప్పుడు చెవిత విన్నారా లేదా? అరే ఇప్పుడు మన సొంత ఆలోచన ఏంటండి? దేవుని ఆలోచన గొప్పది కదా మన ఆలోచన కన్నా. ఎవరి ఆలోచన ఏంటి? నేను చెప్తే వింటారా? ఇప్పుడు రెండోసారి చెప్పక తప్పలా. వెళ్ళి చెప్పాడు. చెప్తే విన్నారా లేదా? వెంటనే దేవుని యందు ఏముంచారు వారు? విశ్వాసం ఉంచి. అంతేకాకుండా 40 దినాలు ఉపవాస దినాలు సాక్రిఫైస్ చేసుకుని ఉపవాసాలు ఉందాం, వాళ్ళ యెహోవా దేవుడు ఉగ్రత వస్తుందంట, జాగ్రత్త పడమని చెప్పాడు. అమ్మో మన పట్టణం అంతా మనమంతా నాశనం అయిపోతాం అని వెంటనే హెచ్చరిక చేయబడి జాగ్రత్త పరచబడి వెంటనే వారంతా కూడా ఈయన చెప్పింది ఒకంత అయితే వాళ్ళంతా చెప్పేసుకున్నారు. చెప్పుకున్నారు లేదా? ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, ఎంత జాగ్రత్తగా మాట ఆలోచించారండి. కాబట్టి ఆ రీతిగా మరి ఆ విధంగా చాటించుకొని గనులేమి అల్పులేమి. చూడండి ఆ మాట కూడా బాగా గమనించండి. గనులేమి చిన్న పెద్ద లేదు, పెద్దవారా చిన్నవారా, లేకపోతే మరి చిన్నాళ్ళు ఎవరన్నా వచ్చి పెద్దానికి చెప్తే నువ్వు చెప్పితే నేను నమ్మేది ఏంటి అని కాదు. చిన్నోడు చెప్పినా పెద్దోళ్ళు నమ్మేశారండి, పెద్దోళ్ళు చెప్పినా చిన్నోళ్ళు నమ్మారండి. ఒకరి మాట ఒకరు గౌరవించుకొని అమ్మో అని భయపడ్డారండి. ఇందాక అదే అన్నాను, దేవునికి భయపడేవారు కావాలి, దేవునికి మొరపెట్టేవారు కావాలి, దేవునికి భయభక్తులు కలిగి జీవించేవారు కావాలి, దేవుని ప్రేమించేవారు కావాలి. ఇప్పుడు నేను చెప్పిన ఆ 3 పనులు ఇది చేశారు. హల్లెలూయా. భయభక్తులు ఉండేలకే దేవుని ప్రేమించారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఆ మాట హెచ్చరిక తీసుకున్నారు. వెంటనే దేవాది దేవునికి అందరూ కలిసి ఉపవాసం ఉండి మరీ మొరపెట్టారు. హల్లెలూయా. ఉపవాసం ఉండి మొరపెట్టారండి. ఇవాళ దేవుని బిడ్డలు మేము 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోయింది మన జీవితాల్లో. భయపడవలసినంత గొప్పగా భయపడగలుగుతున్నామా?
మనం సపోర్ట్ చేసుకోవద్దు. ఈరోజు వాళ్ళ నినివే పట్టణస్తులు వెంటనే భయపడ్డారు, విశ్వాసం ఇచ్చారంట, తీర్మానాలు తీసుకున్నారంట. వెంటనే చూసాం కదా అక్కడ మాట, ఆ సంగతి నినివే రాజులకు కనపడింది. ఆ సంగతి ఎవరు కనపడింది అంటే, నేను అడుగుతాను మాట, వినపట్టమంటే యోనా చెప్పలేదా? వెళ్ళి చెప్పలా? యోనా చెప్పాడు రాజుగారికి ఏమన్నా? ఇప్పుడు ఏదైనా వర్తమానం ఉంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరన్నా ఊరు పెద్ద కాడికి వెళ్ళాలి. ఊరు పెద్ద కాడికి వెళ్ళి, అదిగో పలానా దేవుడు మాకు ఇలా పంపించాడండి రాజుగారు, మీ దగ్గరికి తెస్తే మీరు తొందరగా బాగా చెప్తారని ముందు రాజుగారికి చెప్పాలి. యోనా రాజుగారికి ఆ సమాచారం లేదు. రాజుగారికి యోనా ఆ విషయం చెప్పరా? ఇప్పుడు కూడా నేను అంటాను మాట చెప్పండి అమ్మా, ఇప్పుడు కూడా పరిపూర్ణంగా పనిచేశాడా? సంపూర్ణంగా లోబడ్డాడంటారా? చేయవలసిన పని అంతా సంపూర్తిగా చేశాడంటారా? అసంపూర్తమైన పని. ఇవాళ అందుకే నేను అంటాను, యోనా ద్వారా మనం ఇంకో సత్యం తెలుసుకోవాలి. కష్టాలు ఉన్నప్పుడు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? అమ్మో నాయనా నన్ను రక్షించు. అవునా కదా? మరి నన్ను రక్షించి నా కనుక మళ్ళీ ప్రాణపక్ష పెడితే అసలు ఏ పని చేసినా బలంగా చేస్తానని 2వ అధ్యాయంలో మాట్లాడాడు. 3వ అధ్యాయంలో దేవుడు కనికరించి రక్షించి 3వ అధ్యాయంలో మళ్ళీ తిరిగి పని అప్పచెప్తే అప్పుడు కూడా ఒకంతి చేశాడు, 2 వంతులు చేయలే. ఎట్లా? అందుకని ఎలాంటి మనస్తత్వం ఎక్కడ మనలో ఉందని జాగ్రత్తగా హెచ్చరిక చేసుకోవాలి. ఈ రోజు మన జీవితాలు చేసుకోవాలి అవుతాయి చాలా జాగ్రత్తగా. ఈ రోజు అంటే కష్టాలు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతామా, కష్టాలు తీరినప్పుడు ఇంకో రకంగా మాట్లాడతామా? వాళ్ళని చాలా మందిని చూశాక ఏం లేదు, దండం పెట్టి దేవునికి అప్పచెప్పడం. మనం చేసేది ఏమన్నా? ఆయన ఉన్నారు, ముక్కున్నాళ్ళు పరిచయం వచ్చింది. ఈ లోకం బతుకున్నంత కాలం ఒకసారి కష్టం కాదు, కష్టాలు వస్తానే ఉంటాయి, ఇరుకుల ఇబ్బందులు వస్తానే ఉంటాయి. నేను చాలాసార్లు అన్నాను, దేవునితో మానవుడికి జీవితకాలం అవసరం ఉంది. ఈ రోజున జీవితం తర్వాత, నిద్రించిన తర్వాత కూడా ఆయనతో పని ఉంది. ఈ రోజు మరి అటువంటి గొప్ప దేవుని దగ్గర మనం మాట తప్పితే ఎట్ట కుదురుతుంది? అట్లాంటి గొప్ప దేవుని దగ్గర మనము దాటుకుని వెళ్ళిపోతే ఎట్ట కుదురుతుంది? గమనించాలి వాక్యాన్ని ఈ రోజు. కాబట్టి సహోదరుడు ఈ రోజున వాక్యం మన జీవితాల్లో ఆ జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలి. చూడండి, నినివే పట్టణస్తులంతా కూడా మరి ఆ సంగతి రాజుకు చెప్పలా. రాజుకు వినపడినప్పుడు అంటే రాజుకి ఏం చేసింది? ఇలా చెప్పుకుంటూ మనం అందరూ చెప్పుకుంటే వినపడింది ఆయన. అమ్మో రాజుగారికి ఆ సంగతిని పడితే ఆయనే చేశాడు తెలుసా? ఈ గొడవలు వద్దు, ఇప్పుడు ఎవరు చెప్పాడు ఈ సంగతి? మీకు ఎక్కడి నుంచి తెలిసింది? ఎవరు చెప్పాడు? ఆ చెప్పిన నాదే ముందు తీసుకురండి. ఈ టాపిక్ లోకి వెళ్తే అనవసరమైన వివాదాల్లోకి వెళ్తా ఆయన. ఎవడు చెప్తే ఎలా తెలిస్తే ఏమిటని ఆయన అంతటి వాడు కూడా ఏం చేశాడంటే వెంటనే చదవమ్మా, అతడును సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రములను తీసివేసి గోనెపట్టా కట్టుకొని అతడును, ఆ మాట అండర్లైన్ చేయండి. అతడును అంటే అర్థం వెంటనే ఆయన కూడా. ఏంటి ఎలా నాకు వచ్చినా నాకెందుకు చెప్ప, ఎన్ని అనవసరం. ఎలా తెలిసి? సమాచారం తెలిసింది, వెంటనే ప్రకటన, మరి ఆ విషయం తెలిసింది. తెలవంగానే అతను కూడా వెంటనే చేసిన పని ఏంటంటే సింహాసనం మీద దిగిపోయాడు. మొత్తం ఎక్కడి నుంచి దిగిపోయాడు? అబ్బాబాబా ఎంత గౌరవించాడండి. దేవుని మీద విశ్వాసం లేకపోతే, దేవుని మీద భయం లేకపోతే, దేవుని మాట హెచ్చరిక తీసుకోకపోతే సింహాసనం దిగుతాడా? ఏంటి చూద్దాం, ఏంటంటే ఉగ్రత, ఏంటి చూద్దాం ఏం జరుగుతుందంట అని మానవ సంబంధమైన జ్ఞానంతో కూర్చోవాలి అక్కడే. భయపడ్డాడు, లోబడ్డారు, విశ్వసించారు, దిగాడు, గోనిపట్ట కట్టుకున్నాడు, ఉపవాసంలో ఆయన కూడా పాల్గొన్నాడు. పైగా ఈ సమాచారాన్ని తన మంత్రుల ద్వారా రాజ్యమంతా ప్రకటన చేయించాడు. హల్లెలూయా, ఎంత గొప్పవాడు చూడండి. ఆ ప్రకటన చేయటం కూడా ఎలా చేయించాడు తెలుసా? ఆఖరికి అన్ని పనులు మీరు మానుకోవాలా, అసలు పశువులకు మేత కూడా వేయటానికి వీల్లేదు. పశువులకి ఏం వేయకూడదు, అవసరం. పశువులకి 3 రోజులు మేత లేకపోయినా పర్లా, మనము మరి ఆహారం మానేద్దాం, మన పశువులతో సహా కలిసి ఉపవాసం ఉండి ఆ దేవాది దేవునికి మనం ప్రార్థన చేద్దామని తమను తాము వారంతా కూడా తగ్గించుకొని చాటింపు వేసుకొని వారికి వారే ఏం వేసుకున్నారు? ఇందాక చెప్పాను కదా, 1 రోజు ప్రయాణం చెప్పాడు, మరి ఇంకా 2 రోజులు ప్రయాణం 3 మంది తెలవాలిగా. ఆ సంగతి అంతా, ఆ రాజ్యం అంతా, ఆ విషయం అంతా తెలియపరిచి అందరూ కలిశారండి. ఏం చేశారు వారు? అందుకని ఉపవాస దినాల్లో నేను మొన్న ఎందుకని 4 రోజులు బ్రతిలాడుతున్నానంటే, ఈ 40 దినాలు కూడా పనిలో ఏంటంటే అడ్జస్ట్ చేసుకుని అందరం కలిసి ప్రార్థన చేద్దాం, కలుద్దాం, కలిసి మొరపెడదాం. రాగలిగిన వారంతా కూడా పనులు అడ్జస్ట్ చేసుకుని ఉపవాస కోటాలు పాల్గొనండి. తప్పక అందరం కలిసి పనిచేస్తే, అందరం కలిసి ప్రార్థన చేస్తే అద్భుతం ఆయన చేస్తాడు. హల్లెలూయా. కలిసి పనిచేయటం మంచిది, కలిసి ప్రార్థన చేయటం మంచిది. నినివే రాజు కూడా నిజంగా చేసిన మంచి పని అది. ఈరోజు అందరినీ ఆ ఉపవాస దినాల్లో పాలిభాగస్తులు చేయగలిగాడు. అవునా కదా? ఉపవాస దినాల్లో ఏం చేయగలిగాడు? అందరినీ పాలిభాగస్తులు చేసి అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేయగలిగాడు, అందరిని ఇన్వాల్వ్ చేశాడు. అక్కడ పిల్లలతో సహా అన్నాడు బైబిల్. అందుకని ఈ దినాల్లో మొన్న పిల్లలతో సహా, మన సంఘంలో ఉన్న పిల్లలతో సహా చివరి 4 రోజులు మరి 3 రోజులు కనీసం పిల్లలు కూడా ఏకీపించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పాను. మంచిదే కదా, తప్పులేదుగా. ఎన్ని రోజులు, ఎన్ని పరిస్థితుల్లో జ్వరం వస్తే ఊరుకోవట్ల 3 రోజులు లంకనం కడతలా,
బుద్ధిగా ఆగట్లా, బుద్ధి అయినా ఆగుదాం, మంచిది కదా. అది బుద్ధిగాక తినడానికి అవకాశం లేక ఆగుతున్నాం. దేవుని కొరకు ఆగుదాం, పిల్లలు కూడా ఆగుదాం అవసరం అయితే. నా ఉద్దేశం ఏంటంటే అందరూ ఏకీపించాలి. హల్లెలూయా. మీరు కూడా చెప్పండి, నేను చెప్పిన మాట అందరికి మరి అంతవరకు అర్థమవుతుంది. మీరు కూడా పక్కన వారితో అందరితో చెప్పండి, ఎప్పుడు ఉంటున్నావు, ఉపవాసం ఉంటున్నావా, ఉండట్లేదా, లేకపోతే 20 నుంచి ఉండిపోయావా, 15 నుంచి ఉండిపోయావా, మన అయ్యగారు చెప్పాడు కదా, చివరి వారంలో ఏకీపించిపోయావా, చివరి 3 రోజుల్లో పిల్లలతో సహా ఉంచిపోయావా, చివరి ఒక పూట ఆపండి, పిల్లలకి ఏమైంది. హల్లెలూయా. అలా మనం అందరం కూడా మాట్లాడుకొని బహిరంగంగా వివరంగా తెలుసుకుని ఆ ప్రకారం మనం చేయగలిగితే తప్పక దేవుని కూడా పదే వచ్చింది మన జీవితాలు. కాబట్టి ఆనాడు వారంతా కూడా చేసిన పని అది. ఆ విధంగా అందరూ కూడా ఏక మనసుతో సమస్త విషయాలు కూడా ముందు కలిశారు. మేడగదిలో శిష్యులు కూడా ఏం చేశారు చెప్పండి? తండ్రి అయిన దేవుని మన ప్రభువుని యేసుక్రీస్తు వారి మాట జాగ్రత్తగా ఆలకించి, అవునా, ఆనాటి రోమా ప్రభుత్వానికి కూడా దడవక భయపడక అర్ధరాత్రి వేళ మేడగదిలోకి వెళ్ళి దాదాపు రమారమి 120 మంది అంటే చేరారు లేదా? కలిసికట్టుగా అందరూ కూడా ఏక మనసు, ఏకాత్మతో, ఏకభావంతో, ఏక ఉద్దేశంతో ఒకే అంశం పెట్టుకొని అందరూ ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వారి మీదకి వచ్చిందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, శక్తి పొందుకున్నారు. ఈరోజు వాక్యం మన జీవితాల్లో కూడా అట్టి శక్తి మన అందరం పొందుకుందాము గాక. ఉపవాసం అలాంటి బలమైన ప్రార్థన దేవుడు మనం అభిషేకించదు గాక. మన దేవుడు మనకు తప్పక తోడై ఉండను గాక. మన ప్రతి ప్రార్థన అవసరం సంవత్సరం దేవుడు తీర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సహోదరుడా, వాక్యం మన జీవితాల్లో దయచేసి గమనించాలి. సరే, ఇంకేమన్నారంటే దాని నినివే పట్టణ రాజు మనుషులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మనుషులందరూ కూడా ప్రకటన చేశాడు, ఎవడికి వాడు తమ దుర్మార్గాలు విడిచిపెట్టాలి. మనం దుర్మార్గులం అయినా దేవుడు మేము కనికరం చూపించాడు, హెచ్చరిక పంపించాడు, జాగ్రత్త పడదాం, మనలో ఉన్న దుర్మార్గత విడిచిపెడదాం. ఇంకేంటి, బలాత్కారాలు మానివేద్దాం. అంటే వారి తప్పులేంటి వారికి తెలిసినాయిగా. నేను అన్నాను, నిన్న కూడా అదే అన్నా, ప్రార్థన ఉపవాసాలు ఏంటి, ఈ రోజున మన లోటుపాట్లు ఏంటి, మన పొరపాట్లు ఏంటి మనకు తెలవాలిగా. ఎందుకని ఈ రోజున వాక్యం మన జీవితాల్లో ఏం సరి చేసుకున్నారు? ముందాళ్ళు బలాత్కారాలు, దుర్మార్గత మనం విడిచిపెడదాం. మనం ఏం చేద్దాం? అబ్బా, ఎంత బాగా వాక్యం అర్థమైందండి. అలా అవి విడిచిపెట్టి దేవునికి మొరపెడతాం. ఎక్కడెక్కడే పెట్టేసి మొరపెడితే ఏమొస్తుంది? వాటిని విడిచిపెట్టి దేవునికి మనము మొరపెడదాం. చదువు ముగిద్దాం అని మానివేవలను మనుషులేమి, పశువులేమి, పశువులు కూడా చూడండి యాడ్ చేశాను. అందుకని చెప్పి పశువులు కూడా ఉపవాసం ఉంది. ఆ రోజు పశువులు కూడా ఉపవాసం పెట్టుకున్నారు, నేను పట్టొస్తాను. దేవుడు అందుకని వాళ్ళ మీద అంత కనికరం చూపించాడు. మళ్ళీ హల్లెలూయా. ఏమవుతుంది? ఆ పశువులు భగవంతుడు ఇచ్చిన పశువులేగా. ఒక్కోసారి పశువులకి జ్వరం వస్తే 2 రోజులు 3 రోజులు మేతనం లేదండి, నీళ్ళు తాగలేదండి చూస్తారు కదా. 2 రోజులు మేతనం పోతే ఏమవుతుంది? మళ్ళీ కొత్త శక్తి వచ్చు, శుభ్రంగా అరుగుదలండి, ఫ్రీ అయిపోయాడు. హల్లెలూయా. కిందకు వచ్చే ముగిచ్చేద్దాం. ఎలా వేడుకోవాలి దేవుణ్ణి? ఏం విడిచిపెట్టాలి? మనం చూసాం కదా, ఉపవాసాలు ఉండాలి, గోనెపట్ట కట్టుకోవాలి, బూడిదలో కూర్చోవాలి, మానవలసినవి మానాలి, అవునా కదా. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మనస్ఫూర్తిగా దేవాది దేవుని మనం వేడుకుందాం, మనస్పూర్వకముగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్లా మనం వేడుకుందాం అని దూతలు నినివే పట్టణంలో చాటించి అసలు దండోలు వేసుకుని బజార్ కూడా వెళ్ళాడంటండి. మోత మోగిచ్చారు, మన సూరపల్లి మోగిచ్చారే అట్లా మోత మోగిచ్చి చాటింపు వేసుకొని దేవుని పక్షముగా ప్రార్థనలు చేశారు. ఉపవాస ప్రార్థన బాగా మంచిదే కదా, శక్తివంతమైంది ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే మన దేవుడు మనతో సహవాసం అంటాడు. ఉపవాసం అంటే మొరపెట్టవలసిందిగా దేవునికి మనం మొరపెట్టుకుని విజ్ఞాపనం చేస్తే తప్పక కనికరించే దేవుడు మన దేవుడు. ఇందాక అన్నారు చూడండి, మన దేవుడు అందరికీ ఉపకారంట, అందరికి ఉపకారంట. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉంటాయంట. దేవుని కనికరములు సమస్త కార్యముల మీద ఉంటాయి. మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారందరికీ ఖచ్చితంగా ఆయన తోడుండే దేవుడు, రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడు, సమీపంగా ఉండే దేవుడు. ఈ రోజున ఆ నినివే పట్టణస్తులందరూ దేవునికి సమీపంగా వచ్చారు కనుక దేవుడు కూడా వారికి సమీపంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మన దేవుడు సమీపంగా ఉంటాడో ఉండడు? ఎవరికి సమీపంగా ఉంటాడు? మొరపెట్టు వారికి, భయభక్తులు కలిగిన వారికి, ప్రేమించే వారికి, విశ్వసించిన వారికి. ఆ పనులన్నీ వారు చేశారు కనుక వెంటనే దేవుడు వారికి సమీపంగా ఉన్నారు. వారు దేవునికి సమీపంగా వచ్చారు కనుక మరి ఆయన దగ్గరికి వస్తే ఆయన వస్తాడు. చాలాసార్లు వాక్యం
దేవుని వద్దకు రండినప్పుడు ఆయన మీ వద్దకు వస్తారు. దేవునికి లోబడండి, సాతాను మీ జీవితాల నుంచే పారిపోతున్న యాకోబు చెప్పినట్టుగా తప్పనిసరిగా మన జీవితాలు కదా. కిందకు వస్తాం, ముగిద్దాం. ఈ నినివే వారు తమ చెడునతలు మానుకొనక వారు చేయుచున్న పనులను దేవుడు చూచి పశ్చాత్తాపుడై చేయొద్దునని మాట ఇచ్చిన చేస్తానని అప్పటికి తీర్మానం అయిపోయింది. నా ఉగ్రత వారి మీదకి వస్తుంది అంటే డిసైడ్ అయిపోయాడు దేవుడు. ఉగ్రత వారి మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత ఇది. దేవుని ఉగ్రత నినివే పట్టణం మీదకి నేను ప్రకటించాను, అయినా ఒక అవకాశం ఇస్తున్నాను. అందుకని ఏమన్నా అన్నాడు కాక, ఇంకా 40 దినాలకి ఈ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందట. దేవుని ఉగ్రత మనకు కూడా చూడండి, చాలా సందర్భాలు కళలు దర్శనాలు ఏంటి అనుకుంటున్నారు? అదే కదా, హెచ్చరికలు జాగ్రత్తల కోసమే కదా. వాటిని కూడా మనం పెడచని పెట్టి వాటిని కూడా మనం పట్టించుకోక, జాగ్రత్త పడక, తీర్మానాలు తీసుకొని దేవుని ఎదురు సంఘం ఎదురు మనం ప్రార్థన చేయించుకోకపోతే అది సంభవించేసింది. మనం ఆత్మీయతలు చెప్తా ఉండేది, ఏ కళ వచ్చినా ఏ దర్శనం వచ్చినా ఎవరు నిర్లక్ష్యంగా ఉండడానికి వెళ్ళేది. అది ప్రతిదీ కూడా సేవకు చెప్పుకొని, సంఘాన్ని చెప్పుకొని, అవసరమైతే కోటాలు పెట్టుకొని బలంగా ప్రార్థన చేసి అది వదిలిపోయి దాని తాలూకా సూచన మనకేదో దేవుడు చూపించేదాకా మనం పట్టుబడకూడదంటే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం చూసి ఆ ప్రకారంగా నినివే పట్టణస్థులు మరి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకుంటారంట. ప్రభు అంటున్నారు వాక్యంలో, మరి తమ చెడునతలన్నీ మానుకున్నగా చేసి అనేకమైన మంచి పనులు తమ తగ్గించుకొని మంచి క్రియలు వారు చేయటం వలన దేవుడే పశ్చాత్తాపం, దేవునికి అయ్యో అనుకున్నాడంటే. ఎంత గొప్పవాడండి, ఎంత మంచివాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తాడు తెలుసా? దుర్మార్గుడైనా మారాలనే దేవుడు అవకాశం ఇస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఉందిగా, దుర్మార్గులైనా దుష్టులైనా మరణము నొందుడి చేత నాకేం సంతోషమా అని దేవుడు అడుగుతున్నాడు. దుష్టుడైనా మరణము నొందుడి చేత నాకేం సంతోషమా? వాడు కూడా మారాలని 1-2 అవకాశాలు ఇచ్చిన పట్టించుకోకపోతే పోతాం. సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. ఉండాలి మీరు ఇక్కడే. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా జాగ్రత్తలు చెప్పి మరి చూసినప్పుడు లోతు ఆ సంగతులు వెళ్ళిపోచ్చి లోతు వెళ్ళి కాస్త కొత్త చెప్పి ఎవడన్నాడు? ఆ వచ్చిన వాళ్ళు కూడా తీసుకురా, ఆడితో ఒక పాపం చేస్తామంటారు. ఇంకేం చేస్తాడు ఆయన? వచ్చిన దేవుని దూతలతో కూడా పాపం చేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఈ జాగ్రత్త వారిలో ఉందా? ఈ భయం వారిలో ఉందా? ఈ నమ్మకం వారిలో ఉందా? ఈ పశ్చాత్తాపం వారిలో ఉందా? ఈ ఆలోచన కలిగి అమ్మో దేవుడు అనే భయం వారిలోకి ఏమైనా వచ్చిందా? పోయారు. భయం లేకపోతే ఇందాక అన్నాడు, భయభక్తులు లేనివాడు నాశనం అయిపోతాడు. అందుకని సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఆ భయం కానీ, ఆ విశ్వాసం కానీ, ఆ జాగ్రత్త కానీ ఏమీ లేకుండా విచ్చలబడితేనే వారిలో పోని రోజున తెల్లారిపడి బూడిదైపోయారు. మొత్తం తెల్లారిపడి బూడిదైపోయారండి. దేవుడికి అసాధ్యం ఏముంది? కానీ వాళ్ళు నినివే పట్టణస్థులు కాపాడబడ్డారు. దేవుడు ఒక ప్రకటించిన ఉగ్రత కూడా మానుకున్నారు. ఎంత గొప్ప మాట! దేవుడు మానుకున్నారు. దేవుడు మనం ఏం చేశారంటే చేద్దామనుకున్న కీడును కూడా చేయక, అందుకని మనం చాలాసార్లు ప్రార్థన చేద్దాం, అయ్యా కీడు కళ వచ్చిన దర్శనం వచ్చిన కీడును మేలుగా మార్చే దేవుడు ప్రభువా, హల్లెలూయా. కీడును మేలుగా మార్చే దేవుడు నాయన, ఈ కీడును మేలుగా మార్చ ప్రభువా, ఈ కీడు తప్పించు ప్రభు అంటాం కదా. అట్లా పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ప్రభు కూడా పోన్లే. దేవుడు ఎంత జాలి కలిగేవాడు, కరుణామయుడు, మన దేవుడు జాలి కలిగేవాడు, ప్రేమామయుడు. ఏం లేదు, మనం తలెత్తకుండా పొగరు తగ్గించుకొని అలా తగ్గించుకొని ప్రభువా క్షమించయ్యా అంటే కరిగిపోతాడు. పోన్లేదా? కానీ తప్పైన కుమారుడు కోసం తండ్రి ఎదురు చూడాలి. తండ్రి ప్రేమ అంత గొప్పది. ఈరోజు వాళ్ళు నినివే పట్టణస్థులు నిజంగా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని ఉగ్రతనే తప్పించుకున్నారు. దేవుని ఉగ్రతనే మార్చగలిగారు. కీడుని మేలుగా మార్చుకోగలిగారు. దేవుని ఆశీర్వాదాలు పొందగలిగారు. దేవుని కృపకు పాత్రలయ్యారు. ఈనాడు వాక్యం మన అందరి జీవితాలు కూడా అట్టి కృపకు మనం, మన కుటుంబాలు పాత్రలం అవుతుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఒకవేళ ఏదన్నా కీడు ఉంటే యేసునామములో తప్పించబడును గాక, తప్పించబడును గాక, తప్పించబడును గాక. హల్లెలూయా. ఈ 40 దినాలు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. బలంగా ప్రార్థన చేసుకుంటాం. చల్లవంచని చిన్న ప్రార్థన కూడా తాలూకా చేస్తాం, మనం కూడా చేద్దాం.